ప్రపంచంలో చుట్టూతా ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ రియాలిటీలో ఉండి కొంత రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అంటే రిటైర్మెంట్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి మనకి యవ్వనంలో ఉన్నప్పుడు మనకున్నంత ఆలోచన శక్తి కానీ లేకపోతే మనకున్నంత దుందుడుకు స్వభావం కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ వయసు అయ్యే కొద్ది కొంచెం తగ్గుతూ ఉంటుంది. దాని తాలూకా వైరాగ్యం అంటారా లేకపోతే ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి రాజకీయాల నుంచి అని అంటారా అనేది నాకు తెలియదు. కానీ ముద్రగడ పద్మనాభం గారిని అయితే రాష్ట్ర ప్రజలు ఎవరు పట్టించుకోవట్లా. గతంలో ఎలక్షన్ ముందు ఆయన ఒక లెటర్ రిలీజ్ చేస్తే ఎంతో కొంత చర్చ జరిగేది. కానీ ఈ రోజున అసలు ఆయన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఆయన రాసిన లెటర్లు ఎవరు పట్టించుకోవట్లా. అందులో ఆయన రెడ్ అయితే ఉంది, కాపు అయితే ఉంది, ఏదైతే ఉంది. ఆయన రాసిన లెటరు చదవకూడదు అనుకున్నా కూడా ఆయన ఏం రాసుకుంటారు అని చెప్పి చదివాను నేను. అందులో ఏం లేస్తారు ఇప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు, చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసు, ఆయన ఆ కోపం అక్కసు తాలూకు ఏమీ లేకపోవడం ఏంటి కిరణ్? సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటిన్ డైరెక్ట్ గానే అంటున్నాడు ఆయన. సరే ఎవరు చెప్పారు సార్ సొల్లు కబుర్లు? ఏం చెప్పారు? ఆయన లెటర్ లో రాసిందే. నేను ఆ లెటర్ చదువుతున్నాను సార్, నా దగ్గర కూడా లెటర్ ఉంది. నేను చదివి వినిపిస్తాను. ముద్రగడ నేను చదివి వినిపిస్తాను. ప్యానలిస్టులు అందరినీ కూడా తీసుకుంటామా? అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగున. మీరు అధికారంలో వచ్చిన తరువాత మీ దొంగ సూపర్ 6 హామీల గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలని కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరు ఇచ్చిన అబద్ధాలు హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితం ఉంటాయని చెప్పి ఇలాంటివన్నీ. సార్ ఓకే 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 మీరు చదువుతున్నారు, నాకు అర్థమైంది. ఈ రోజున ఒక మేనిఫెస్టో అంటే ఏంటో, మేనిఫెస్టోని ఎలా అమలు చేస్తారు అనేది ఒక సీనియర్ రాజకీయవేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు అని అనుకునే ముద్రగడ పద్మనాభం గారికి తెలియకపోవటం చాలా దురదృష్టకరం సార్. కేవలం కూటమి ప్రభుత్వం మీద నిందలేయాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ గా తిట్టాలి అనే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప అందులో నాకు అంతకుమించి ఏం కనపట్లేదు సార్. సార్ ఒక మేనిఫెస్టో అంటే ఏంటి సార్? ఎలక్షన్లోకి వచ్చిన సెకండ్ డేనే దాన్ని తీసుకొచ్చి అందరి ముందు పెడతారా సార్? మేనిఫెస్టో అంటే మేము మా ప్రభుత్వం గెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశానంటే నా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము నెక్స్ట్ 5 years లో ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల ఆర్థిక అభివృద్ధికి సంబంధించి, యువతలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మేము ఈ కార్యక్రమాలు చేస్తాం. మమ్మల్ని గెలిపిస్తే మేము ఈ కార్యక్రమం